ఎందుకు ఇండస్ వ్యాలీ పీపుల్ ఐరన్ యూజ్ చేయలేదు? ఇట్స్ ఎ కాన్సెప్ట్ యార్, ఇట్స్ ఎ కాన్సెప్ట్. వై ఇండస్ పీపుల్ నాట్ యూజ్డ్ ఐరన్? మనకి ఎక్కువ చాలా చోట్ల మనకి ఏం చెప్తారంటే ఇనుము తెలియదు, ఇనుము వాడలేదు. ఇండస్ వ్యాలీ పీపుల్కి ఏం తెలియదు? ఇనుము తెలియదు. వై దే నాట్ యూజ్డ్ ఐరన్ అనేటప్పటికి మళ్ళీ కళ్ళు తేలేస్తాం. ఇది కాన్సెప్ట్ కదా, ఇది కాన్సెప్ట్. అంటే కొంతమంది చెప్పచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ పీపుల్ ఉన్నటువంటి ఏరియాలో, ఒక్క నిమిషం ఉండండి, ఇండస్ వ్యాలీ పీపుల్ ఉన్నటువంటి ఏరియాలో దీస్ ఆర్ ద ఇండస్ వ్యాలీ అనుకోండి. ఇండస్ వ్యాలీ ఉన్నటువంటి ఏరియాలో ఐరన్ ఓర్స్ లేవు. దట్స్ వై దే నాట్ యూజ్డ్ ఐరన్, దే నాట్ ఎక్స్క్లవేషన్స్ టు ఐరన్ అని చెప్తారు మనకి, అని చెప్తారు. ఈ ఏరియాలో ఏమంటారు దాన్ని, 2250 BC టు 1750 BC ఈ ఏరియాలో ఐరన్ లేదు సార్ అని. కానీ వై దే నాట్ యూజ్డ్ ఐరన్? ఇండస్ వ్యాలీ పీపుల్ ఎందుకు ఐరన్ ఉపయోగించలేదు? ఎందుకంటే ఐరన్ కనుగొనే ముందే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొలాప్స్ అయింది. అర్థమైందా? బహుశా ఇది పెట్టి ఉంటారు. ఐఎమ్ సో హ్యాపీ. చూస్తాను క్లాస్ అయిన తర్వాత అన్నీ చూస్తాను, మళ్ళీ డిస్కస్ చేద్దాం మనం. లాస్ట్ 10 నిమిషాలు మీరు పెట్టినవి కూడా. వై దే నాట్ యూజ్డ్ ఐరన్ అంటే ఐరన్ ఓర్స్ అక్కడ లేవు, ఐరన్ ఓర్స్ తవ్వలేదు. ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ ఆన్సర్. బట్ లోహాల తయారీ పరిణామ క్రమంలో లోహాల తయారీ పరిణామ క్రమంలో కాపర్, టిన్, ఆఫ్టర్ దట్ బ్రాంజ్, ఆ టైంలోనే గోల్డ్ అండ్ ఆల్సో సిల్వర్, ఇట్లా ఈ లోహాలన్నీ కనిపెట్టారు. వన్ బై వన్. ఇండస్ వ్యాలీ పీపుల్ గోల్డ్ తెలుసు, ఇండస్ వ్యాలీ పీపుల్కి సిల్వర్ కూడా తెలుసు, ఇండస్ వ్యాలీ పీపుల్కి టిన్ తెలుసు, కాపర్ తెలుసు. బట్ వాళ్ళకి తెలియదు ఏంటి అంటే బట్ ఐరన్. వై దే నాట్ యూజ్డ్ ఐరన్ అంటే ఈ దారిలో నేను కాన్సెప్ట్ మాట్లాడుతున్నా. ప్రతి టాపిక్ ముందు కాన్సెప్ట్ చెప్పుకోవాలి, ఆఫ్టర్ దట్ క్వశ్చన్ ఆన్సర్. ఈ దారిలో ఫస్ట్ కాపర్ అనుకోండి, టిన్ అనుకోండి, ఈజికల్ బ్రాంజ్ అనుకోండి, గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, ఆఫ్టర్ దట్ ఐరన్. 1 2 3 4 ఐరన్. ఈ ఐరన్ వచ్చేటప్పటికి మన ఇండియాలో హిస్టారికల్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఐరన్ వచ్చేదానికన్నా ముందే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పతనమైంది. అది ఐరన్ వల్ల పతనమైందా, లేకపోతే వై ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డౌన్ఫాల్? వాళ్ళలో ఉన్న రిజిడ్ సిస్టమ్, డెవలప్ అక్కడికక్కడికే బతికే సిస్టమ్, ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడని సిస్టమ్. ఈ తెలుగులో సంప్రదాయ ప్రియత్వం అంట.